బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవాలని తహతలాడుతుంది. సమావేశాల మీద సమావేశాలు పెడుతూ, సమీక్షలు పెడుతూ, స్థల సందర్శన చేస్తూ, సందేశాలు ఇస్తూ ఏదో సాధించామన్నట్టుగా ఆ ఉత్సవాలు జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. రాజ్యం కొరకు ప్రారంభించినటువంటి ఒక పార్టీ, రాజ్యం కొరకు ప్రారంభించినటువంటి పార్టీలో మహారాజు కేవలం యువరాజు యువరాణి కొరకే ఉన్నట్టుగా 10 సంవత్సరాల పాలనలో వ్యవహారం అందరికీ అర్థమైంది. ఇక పోతే అసలు ఏం సాధించారని చెప్పని వీళ్ళు ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్నారు. టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఫెయిల్డ్ అన్నటువంటిది చూపించుకున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుని ఫెయిల్డ్ అని చెప్పని ప్రూవ్ చేసుకున్నారు. రూలింగ్లో ఉండి ఫెయిల్ అయ్యారు. అపోజిషన్ లీడర్ రాక, కళ్ళు తెరవక, శాసనసభలో కూర్చోక ఫెయిల్ అయ్యాడు. ఒక రాష్ట్రానికి కూడా అధ్యక్షుల్ని ఒక మహారాష్ట్రకి మాత్రమే ప్రకటించారు. తెలంగాణకి ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు, అసలు ప్రకటిస్తారో కూడా తెలియదు. కాబట్టి ఆ జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఫెయిల్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ రూలింగ్లో ఉండి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం అని చెప్పుకొని 4గురికే పరిమితమయ్యి ఫెయిల్ అయినటువంటి బీఆర్ఎస్, 1 కోటి కుటుంబాల తెలంగాణ అని చెప్పని ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఒకే కుటుంబం కొరకు ఉన్నామన్నట్టుగా వ్యవహరించి ఫెయిల్ అయినటువంటి ఒక బీఆర్ఎస్ అసలు ఎవరి కోసం ఉత్సవాలు జరుపుతున్నారు? యువరాజుకి పట్టం కట్టాలన్నా, యువరానికి పట్టం కట్టాలన్నా? ప్రతి కుంభకోణంలో ఈ బీఆర్ఎస్ఏ విచారణ ఎదుర్కొంటుంది, బీఆర్ఎస్ఏ ఆరోపణలు ఎదుర్కొంటుంది, బీఆర్ఎస్ఏ అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ఒక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా ఘోరంగా విఫలమైనటువంటి ఒక బీఆర్ఎస్కి అసలు ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పని సూటిగా మరి ప్రజలే ఈరోజు ప్రశ్నిస్తున్నట్టుగా నేను తెలియజేస్తా ఉన్నా.